ఇగో వచ్చింది చూడు కోళ్ళాగా. కాళేశ్వరం ప్రాజెక్టు అధికారి ఇంట్లో ఏసీబీ దాడులు, ఏకకాలంలో 20 చోట్ల సోదాలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు. కరీంనగర్ నుంచి హైదరాబాద్కు శ్రీధర్ తరలింపు. ఈ బుద్ధిగాలోని పేరు నూనె శ్రీధర్, ఈ సుఖమైనని పేరు, ఈ సిగ్గి తప్పినోని పేరు, ఈ లజ్జ తప్పినోని పేరు నూనె శ్రీధర్. ఇక ఈయన కాళేశ్వరం కథ మీద, కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యధిక ఆదాయం సంపాదించుకొని ఇక ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా బినామీల పేర బ్రహ్మాండంగా విల్లాలు, ప్లాట్లు, ఇండ్లు, అపార్ట్మెంట్లు, బంగారము, ఎండి అన్నీ కొనుక్కుండు. ముద్దుగా నేను శుద్ధ పూసను, నేను సొక్కం పూసను అని పత్తిత్తు పలుకులు వలుకుతుండు. అసలు కథ ఏంది, ఎట్ట సంగతి? పాపం పంట పండితే ఊకుంటుందా? ఏడంగా ఒక ఆడంగా పొక్కుతూనే ఉంటుంది. ఊట చెరువులకి వెళ్ళి నీళ్ళు ఏడంగా వస్తున్నాయి, ఈ దార ఏడం ఉందని పట్టి చూస్తే ఆ దారకు ఇంకా అవతల ఎన్ని దారాలు ఉన్నాయి, ఏడంగా ఆ సొరంగం ఉంది, ఏడంగా మార్గం ఉంది, ఎట్లా వస్తుంది అనేది అర్థమవుతూనే ఉంది. ఇప్పుడు ఈ కోళ్ళ పని కూడా గట్టినే అయింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఎక్కడి బాపతివి, ఎక్కడి కథ ఏంది, ఏం కథ? ఈయన నెల జీతం గింత, ఈయన గీ రకంగా ఉండాలి, గిసవంటి జీవన శైలి ఉండాలి ఈయనకు. ఈయన కథ ఏరే తిరగబోతుంది, ఏంది ఏం కథ అని నజరేస్తే ఇగో ఏకకాలంలో 20 చోట్ల సోదాలు చేస్తే ఈ బుద్ధిగాల కోళ్ళాగా దాదాపు 100 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు మీద 100 కోట్లు కమాయించిండు. ఈ సిగ్గి తప్పినోడు, వీనికి లజ్జ ఎందుకు లేదో, సిగ్గు ఎందుకు లేదో, ఇవాళ ప్రజల సొమ్ముకు వీడు నోసి పుట్టిండు. ఓ ఇది కథ. ఇక చూస్తుర్రా, కాళేశ్వరం కథ మంచిగా ఉంది, కాళేశ్వరంలో ఏం జరగలేదు, కాళేశ్వరంలో ఎందుకు ఇంత దీన్ని నానా రచ్చ చేస్తుర్రు, సర్కారు కూడా దీని మీద కక్ష కట్టింది కాళేశ్వరం మీద అనేది ఇప్పుడు నిన్నయాల బీఆర్ఎస్ కోళ్ళాగలు లెంకలు కొడుతున్నాయి. మరి ఇది పద్ధతేనా? కాళేశ్వరంలో ఒక్క అధికారి ఈ రకంగా 100 కోట్లు దోచుకున్నాడంటే ఇక ఎన్ని కోట్ల దోపిడీ అయ్యిందనేది మనకు ఈయనే కనపడుతుంది. గిసవంటి లజ్జ తప్పిన వ్యవహారం చేసి, గిసవంటి సిగ్గి తప్పిన వ్యవహారం చేసి వీడు రేపు పొద్దుగాల ముఖం ఎవరు చూపిస్తాడు? నూనె శ్రీధర్ గాడు బజార్లో ముఖం ఎత్తుకొని తిరుగుతాడు ఆ వీడు. ఇంకో గిసవంటి కథ నడుస్తుందిలా. న్యాయానికి ఉరివేసి ధర్మానికి ఉచ్చుపెట్టి ఈ రకంగా తమ స్వార్థం కోసము ప్రజల సొమ్మును లూటీ చేసి, ప్రజల సొమ్ముకు నోసిపుట్టి, ప్రజల రక్తాన్ని పీల్చుతూ, ప్రజల చెమట వసవసాని రెక్కలు ముక్కలు చేసుకొని మరి పన్నుల రూపంలో కడుతున్న ఈ పైకమంతా ఇగో గిసవంటి దగులుబాజీగాళ్ళు నోరు చాపి ఇట కూసుర్రు మోరలు కాబట్టి. ఎంతకాలం చెప్పాలనో మొన్న కూడా చెప్పుకున్నాం మనం మన మార్నింగ్ న్యూస్లో. ఒరే అవినీతి వెదవల్లారా, నువ్వు ఎంత మెరిసినా నీది ఉట్టితోలే, నువ్వు ఎంత మురిసినా నువ్వు మట్టిపాలే. ఈ కవిత మీ నర్సయ్య తాతదే, నాదే. నువ్వెంత మెరిసినా నీది ఉట్టితోలే, నువ్వెంత మురిసినా నీవు మట్టిపాలే. ఈ అవినీతి పాడుబడ కదరా, నీ ముఖము నేలకేసే కదరా, నువ్వు బతికినా సచ్చిన సమానమేరా, నువ్వు బతికినా సచ్చిన సమానమేరా అని మొన్ననే చెప్పుకున్నాం. అయినా ఈ సిగ్గి తప్పినోడు ఇక ఎప్పటి సందో ఇది చేస్తున్న వ్యవహారం. తస్మాత్ జాగ్రత్త నేను హెచ్చరిస్తుంది, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తుంది. మీరు అవినీతి చేసి పాపం సొమ్ము మూట కట్టుకుంటే మాత్రం న్యాయంగా తినుర్రి, న్యాయంగా 10 రూపాయలు తినుర్రి. కానీ పాపం ఉచ్చతార్థంగా అతరగారంగా పాపం సొమ్ము మూట కట్టుకుంటే మాత్రం మీరు బతికినా సచ్చిన కింద సమానమే, మీరు బతికినా సచ్చిన కింద సమానమే అనేది నేను మళ్ళొకసారి ఎవరైతే అది మింగుదాం ఇది దోసుకుందాం అనేటోళ్లకు నేను హెచ్చరిస్తుంది, నేను మళ్ళొకసారి గుర్తు చేస్తుంది. ఖబర్దార్, తస్మాత్ జాగ్రత్త.
ఇక ఈ సిగ్గిదైపోయిన వదిలిపెడతాం, ఇక అయిపోయింది నా పని. కేబినెట్ విస్తరణపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి, పదవి లేకున్నా ప్రజల కోసమే, నూతన మంత్రులకు శుభాకాంక్షలు. ఇక మరి అనక తప్పదు, మీది మాటకు అనక తప్పదు. నాకు బుగ్గకారు కావాలి, నాకు బుగ్గకారు కావాలి. బుగ్గకారు మీద జిమ్మ పెట్టిన రాజగోపాల్ రెడ్డికి ఇక్కడ సామాజిక వర్గం అడ్డం వచ్చింది. వరకు అంతా అగ్రవర్ణాలకేనా, అన్ని శాఖలు అగ్రవర్ణాలకేనా, అన్ని పదవులు అగ్రకులాలకేనా, మేము మధ్య కలిసిపోవాలన్నా, మేము గంగన కలిసిపోవాలన్నా, మా బుడబుడ కుల సామాజిక వర్గాలు మీ కంటికి గానొస్తలేవా, అనగారిన వర్గాలను మీరు ఆదుకుంటేందుకు మీ మనసు ఒప్తలేదా అనేది ఇక ఏడంగా వచ్చి బదనం మీద పడుతుందో అని సర్కారు రేవంతమయ్య బాగానే ఆలోచన చేసిండు. ఇక ఇట్ట కాదు అట కాదు అని పోయి ఢిల్లీలో మకాం పెట్టి ఇక మరి ఎట్ట చేద్దాం, ఏంది ఏం కథ. ఇప్పుడు ఈ 6 మంత్రి పదవులు ఉన్నాయి, ఈ మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి, ఎవరెవరికి పంచాయతీ పెట్టాలి, ఇప్పుడు నేను ఎవరికి కంటు కావాలి అనేది ఇక ఆయన కాగితం ముంగడ పెడితే ఇక వాళ్ళు కిందికో మీదికో